బాహుబలి 2 సినిమా విడుదల తేదీ దగ్గరవుతున్న కొద్దీ అభిమానుల్లో హృదయ స్పందన పెరిగిపోతూ ఉంది. అందుకు కారణం బాహుబలి బిగినింగే. బాహుబలి సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పుడు దాని బడ్జెట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సినిమా సెట్టింగ్లు, సినిమా టేకింగ్ విధానం చూసి ముక్కున వేలేసుకున్నారు. రాజమౌళికి అతి విశ్వాసమంటూ కామెంట్లు చేశారు. కాని బాహుబలి విడుదలయ్యాక అందరి అనుమానాలు పటాపంచలయ్యాయి. బాహుబలి సినిమా కేవలం తెలుగు భాషలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. ఒక శిల్పి శిల్పాన్ని ఏ విధంగా అయితే చెక్కుతాడో అలా జక్కన్న సినిమా తీసిన తీరు ప్రశంసలందుకుంది. అందులోని సెట్టింగ్లు, యుద్ధ దృశ్యాలు, పాటలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ దేనికదే సాటి. అయితే ఇదంతా ఒక ఎత్తైతే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న మరో ఎత్తు. ఈ ప్రశ్నకి సమాధానం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆ ప్రశ్న సినిమాపై పెంచిన అంచనాలు అన్నీ ఇన్నీ కావు. రాజమౌళి కూడా సినిమా చివర్లో ఒక మంచి మలుపులా ఉంటుందనుకున్నారు తప్ప ఆ ప్రశ్న ఇంతగా ఆసక్తిని రేకెత్తిస్తుందని ఊహించలేదట. అయితే ఇప్పుడు బాహుబలి ది కన్క్లూజన్ దాన్ని చూపించబోతున్నాడు. ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ఈలోగా ఈ సినిమాపై ఒక ఆసక్తికరమైన విషయం చక్కర్లు కొడుతుంది. అదేంటంటే బాహుబలి 2 కోసం 4 క్లైమాక్స్లు రెడీ చేశారట. ఇప్పుడు ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. బాహుబలి కథకు ఎలా ముగింపు చెప్పాలి అనేది ఇప్పుడు టీం ముందున్న ప్రధాన సవాల్. ఈ విషయంలో టీం కూడా బాగా ఆలోచించి 4 క్లైమాక్స్లను ప్రిపేర్ చేశారట. చివరికి ఏది రైట్ అనిపిస్తే దాన్నే ఫైనల్ వెర్షన్ కు వాడతారని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో వాస్తవమేమిటో రాజమౌళే చెప్పాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.